తెలివైన వాళ్ళు ఇలా ఉంటారట. నేను ఒక బుక్‌లో చదివాను. ఇన్‌స్పైర్ అయ్యి ఈ వీడియో చేస్తున్నాను నేను. తెలివైన వాళ్ళు అస్సలు వాదన చేయరట. ఎప్పుడు సైలెంట్‌గా ఉండడానికి ట్రై చేస్తారట. మనశ్శాంతిగా ఉండడానికి ట్రై చేస్తారట. వాదన ఎవ్వరితో కూడా వాదన పెట్టుకోరట. ఇన్ కేస్ మూర్ఖులు రెండ్రెళ్ళు 6 అన్నా కూడా నవ్వుతూ కరెక్టే అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతారట. డెసిషన్స్ తీసుకునేటప్పుడు నలుగురితో కన్సల్ట్ అయ్యి చిన్నగా ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటారట. వెంటనే డెసిషన్ తీసుకోరట వాళ్ళు. తెలివైన వాళ్ళ లైఫ్లో ఎంత డబ్బున్నా, వాళ్ళకి ఎంత స్టేటస్ ఉన్నా వాళ్ళు షో ఆఫ్ చేయడానికి ఇష్టపడరట. గొప్పలు చెప్పుకోరట. నేను తోపు, నా దగ్గర ఇంతుంది, మా దగ్గర కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, బంగారం ఉంది అని చెప్పుకోవడానికి ఎప్పుడు ఇష్టపడరట. డౌన్ టు ద ఎర్త్ ఉంటారట ఆల్వేస్. వాళ్ళ లైఫ్ ఏంటో, వాళ్ళేంటో, వాళ్ళ ఫ్యామిలీ ఏంటో, వాళ్ళ డెవలప్మెంట్ ఏంటో చాలు, అంతవరకేనట వాళ్ళ లైఫ్. మెంటల్ పీస్కి ఆల్వేస్ ప్రయారిటీ ఇస్తారట. మనశ్శాంతి కోసం వాళ్ళు యోగా చేస్తారట, మెడిటేషన్ చేస్తారట, ప్రేయర్స్ చేస్తారట, గుడికి, టెంపుల్కి, మసీద్కి, చర్చెస్కి వెళ్తారట. తినడంలో, మంచి ఫుడ్ తినడంలో అండ్ బయట తిరగడానికి, టూరిజం, ట్రావెల్ చేయడానికి బాగా ఇష్టపడతారట. మ్యూజిక్ వింటారట, మెడిటేషన్ చేస్తారట. హాయిగా ఉండడానికి వాళ్ళ ప్రైమరీ గోల్, లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలి, లైఫ్లో మనం ఎంత ప్రశాంతంగా ఉండాలి, దీని మీదే ఎక్కువగా ఫోకస్ పెడతారట. స్ట్రెస్ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటారట. ఆరోగ్యం మీద ధ్యాస ఎక్కువ ఉంటుందట తెలివైన వాళ్ళకి. నా ఆరోగ్యం ఏంటి, నా ఆరోగ్యాని కోసం నేనేం తినాలి, నా ఆరోగ్యం కోసం నేను ఎంత ఎక్సర్సైజ్ చేయాలి, ఎంత హాయిగా పడుకోవాలి, అవతలి మనిషి లైఫ్లో, పర్సనల్ లైఫ్లో ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వరట. వాళ్ళ లైఫ్ ఏంటో, వాళ్ళ గోల్ ఏంటో, వాళ్ళ గోల్స్ ఏంటో అవి మాత్రమే వాళ్ళకి ప్రయారిటీ అట. సో మనం కూడా తెలివైన వాళ్ళలాగా బిహేవ్ చేద్దాం. మనం కూడా మనమేంటో, మన లైఫ్ ఏంటో, మన గోల్స్ ఏంటో వాటి మీద ఫోకస్ పెడదాం. మిగతాది బయట ఏం జరుగుతుందో వేరే వాళ్ళ లైఫ్లో తొంగి చూడొద్దు. వాళ్ళ లైఫ్ ఏంటో వాళ్ళది, మన లైఫ్ ఏదో మనది. ఫస్ట్ మనం డెవలప్ అవుదాం, తర్వాత వేరే విషయాల మీద ఫోకస్ చేద్దాం. ఆల్ ది బెస్ట్.